పాకిస్తాన్ని షేక్ చేస్తున్న దురంధర్ మూవీ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పాకిస్తాన్లో దీన్ని బ్యాన్ చేశారు. థియేటర్స్ కూడా ఇవ్వలేదు. సో అక్కడ ప్రజలందరూ కూడా చూడాలి అని ఆశ ఉన్నప్పటికీ కూడా చూడలేకపోయారు. ఎప్పుడైతే ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో, ఇండియా కాదు పాకిస్తాన్లో రికార్డు వ్యూస్తో దూసుకెళ్తుంది. అయితే దురంధర్ మూవీ ఇప్పటి వరకు మన ఇండియా వైడ్గా చూసుకుంటే 1200 కోట్లకు పైగా వసూలు రాబట్టి రెండో స్థానంలో నిలిచిందనమాట. మన ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు తక్కువ సమయంలో ఎక్కువ వసూలు సాధించిన సినిమాల్లో పుష్ప 2 సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చూసుకుంటే దురంధర్ సినిమానే. మరి ఇప్పటి వరకు ఆ ఒక రికార్డ్స్ని ఏ సినిమా కూడా మళ్ళీ బ్రేక్ చేయలేకపోతుంది. అండ్ ముఖ్యంగా గతేడాది అంటే 2025 డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమా ఏ రోజు కూడా బ్యాక్ డ్రాప్ అవ్వలేదు. రోజు రోజుకి ఇంకా టికెట్లు పెరుగుతూనే ఇంకా ఆదరణ పెరుగుతూనే వెళ్ళింది. సో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా మన ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించి ఒక స్పైకి సంబంధించినటువంటి సినిమా. ఈ సినిమాని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఆదరించారు. అందుకోసమని ఇంత మంచి ఆదరణ అనేది ఈ సినిమాకి వచ్చింది. అండ్ ఇప్పుడు జనవరి 30 2026 జనవరి 30 నుంచి ఓటీటీ అంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో అప్పటి నుంచి మన ఇండియన్స్ ఆబ్వియస్గా సినిమాని ఆదరిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ ప్రజలు ఈ లెవెల్లో ఆదరిస్తారు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించలేదు. రికార్డ్ స్థాయిలో వ్యూస్తోని పాకిస్తాన్ ప్రజలు ఇంకా దీన్ని ఆదరిస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాను చూసి చాలా అద్భుతంగా ఉంది, నార్మల్ సినిమాల కన్నా కూడా చాలా భిన్నంగా అనిపిస్తుంది, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అనే విధంగా చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా అని చెప్పేసి, చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రజలు ఈ సినిమాని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. సో నార్మల్గా వాళ్ళ దేశానికి సంబంధించి మన ఇండియా నుంచి ఒక స్పై లాగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఏ విధంగా ఉందని తెలుసుకో ఉన్నటువంటి ఒక సినిమా. నార్మల్గా వాళ్ళైతే ఈ సినిమాని ఆదరించకపోవచ్చు. మరి ఈ సినిమాని ఎందుకు ఇంత ఆదరిస్తున్నారు అంటే మరి దానికి మనం అయితే రీజన్ చెప్పలేము. బట్ సినిమా అనేది సినిమా లాగానే చూడాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి సో ఈ సినిమా అనేది అక్కడి ప్రజల్ని కూడా చాలా ఆకట్టుకుంటుందన్నమాట. నెట్ఫ్లిక్స్లో మాత్రం మన ఇండియన్స్ కన్నా పాకిస్తాన్ ప్రజలే ఇంకా ఎక్కువగా ఆదరిస్తున్నారు ఈ సినిమాని అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా దురంధర్ సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. మన రణ్వీర్ కపూర్ అదేవిధంగా ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా, మరి ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది. అతి తొందరలో ఈ సినిమా మార్చ్లో రాబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ సీక్వెల్ సినిమా కాబట్టి ప్రేక్షకులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి పార్ట్ 1 ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తే పార్ట్ 2 ఏ విధంగా ఉంటుంది ఏంటి అని.